తెలంగాణలో రజక కులానికి చెందిన 2 నెలల చిన్నారిపై జరిగిన దాడిలో ఆ చిన్నారి మరణించడంతో రజకులకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని అల్లారెడ్డి శ్యామసుందరపురంలో బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మాధవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రజక కులానికి చెందిన కుటుంబం ఆలయంలోకి ప్రవేశించడంతో కుల వివక్షతతో అగ్రకులానికి చెందిన వారు చేసిన దాడిలో 2 నెలల చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోవడం బాధాకరమని అన్నారు. అగ్రకులాల వారు రాజ్యం ఏలినంత కాలం ఈ దాడులు తప్పవని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏకమై కుల వివక్షతను లేకుండా చేయాలని అన్నారు. చిన్నారి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుపూరు జగదీష్, పాల మల్లికార్జున్, భూపతి మోహన్ సాయి, మీదూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దైవ దర్శనానికి రజక బిడ్డ పోతా ఉన్నప్పుడు మీరు చాకల కులస్తులు గుళ్ళోకి రాకూడదు అని కాలుతో తనడం 10 అడుగుల దూరంలో పడిపోయి అక్కడే చనిపోవడం జరిగింది. కేవలం టికెట్ తీసుకోలేదు అనే ఒక సాకు చెప్తూ ఉన్నారు. టికెట్ తీసుకున్నారా తీసుకోలేదా పక్కన పెడితే కేవలం వాళ్ళు ఆ రజకులు ఆ గుళ్ళో పనిచేసే వాళ్ళే. ఆ గుళ్ళో ఆ దేవుడి బట్టలు ఉతికే వాళ్ళు 10 రోజులు రోజుకి 10 సార్లు గుళ్ళోకి పోవడం రావడం అది కామన్. కానీ కేవలం ఈ సాకు పెట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు, తక్కువ కులస్తులు అని చెప్పి కొట్టి చంపాలని చెప్పి కక్షతో అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, అదేవిధంగా వారి టీము కలిసి దాడి చేశారు. దీన్ని 10 రోజుల నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ రెడ్డి జాతి కాబట్టి పాపం కాపాడుకుంటూ వస్తా ఉన్నాడు. ఇది చాలా దారుణం. అక్కడ తెలంగాణలో దాదాపు 7 రజక సంఘాలు తో పాటు బహుజన సంఘాలు కానివ్వండి, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు కానివ్వండి ప్రతిరోజు నిద్రను మానుకుని ధర్నాలు చేస్తున్నా కూడా పాపం రేవంత్ రెడ్డి వాళ్ళకి ఒక లాడ్జీలో పెట్టి బిర్యానీ పెడతా ఉన్నాడు. ఇదంతా సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మరొకసారి నువ్వు పోటీ చేస్తే డిపాజిట్లు కోల్పోతావు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలందరూ ఏకమై ఉన్నారు. నీకు రాబోయే ఎన్నికల్లో సినిమా చూపిస్తారని కూడా ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అన్నోళ్ళు అంబేద్కర్ భవనం దగ్గర పెట్టుకుంటారు అంటే రేవంత్ రెడ్డి గారు బిడ్డను చూసి కూడా వాళ్ళ మీద శిక్ష తీసుకొని లేదు కాబట్టి ఆ దేవుడన్నా వాళ్ళ ఎక్కడో జరుగుతుంది కదా, మనకేమి మన బిడ్డలు క్షేమంగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉన్నాం, మన కుటుంబంలో ఏ కల్పన లేదు, మనకు రక్షణ చాలా మంది ఉన్నారు ఇక్కడ అని అనుకుంటే మనం చాలా పొరపాటు పడినట్టే. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆ వికృత చర్య 2 నెలల బిడ్డ, 2 నెలలే కదా, 2 నెలల పసిబిడ్డ అమ్మాయి కాల్ తని దగ్గర 10 మీటర్ల దూరంలో పడిపోయిందంట. ఆ పాప కాలుతో తంతే గర్వంతో కొవ్వెక్కి కుల మతంతో నేను రెడ్లిని మేము అది ఏది అనుకుంటా వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు కదా వీళ్ళేం చేయగలరులే అని కుక్కల కంటే హీనంగా మనల్ని ఊహించుకుంటూ, మనల్ని భావించుకుంటూ, మన లెక్క చేయకుండా మన జాతిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింస్, మైనారిటీస్ ఇవి ఈ దేశంలో బానిసత్వ ప్రజలైపోయాం. మనం ఓట్లేసేది మాత్రం మనము, పీఠాలు ఎక్కేది మాత్రం వాళ్ళు. ఇది మనం తెలుసుకోకపోతే తెలంగాణలో జరిగిన ఆ సంఘటనే మనకు రేపు శ్యామసుందరపురంలోనో, మన కోట అర్జునవాడలోనో లేదా వాకాడులోనో ఖచ్చితంగా జరుగుతుంది. మిత్రులారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఒకటే ప్రాబ్లమ్స్, కుల వివక్షత. ఈ కుల వివక్షత మనం పోవాలంటే ఒకటే మార్గం, మనము బానిసత్వం నుంచి బయటపడాలి. బానిసత్వం అంటే ఏంటి? వేరే వాళ్ళకి లొంగిపోవడం, అగ్రకులాలకి లొంగిపోయి వాళ్ళు చెప్పిందలా చేయడం, వాళ్ళు ఎవరికి ఓట్ చేయమంటే వాళ్ళకి ఓట్ చేయడం, వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి పోవడం, ఇదే బానిసత్వం. ఈ బానిసత్వ సంఖ్యను తెలుసుకోకుండా ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించలేరు. ఈ వికృత చర్యకు సమాజ చైతన్య సమితి తరఫున
నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం పెట్టిన మన జగదీష్ కానీ, ఈ ప్రోగ్రాంకి వచ్చిన మిగిలిన పెద్దలు మన విజయ మాధవ్ కానీ పురంలోనే పెట్టాలి, పల్లెలోనే జరగాలి ఇది అని చెప్పేసి మాకు జగదీష్ గారు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మేము శాంసంతపురం రావడం జరిగింది. అయితే మిత్రులరా, సార్ చెప్పాడు, ఇప్పుడు తన్ని 10 అడుగుల దూరం బిడ్డ పెడితే చనిపోతే ఒక వింత అయితే, వీళ్ళు ఎత్తుకోపోయి పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోవాలా, అసలు తీసుకోవాలా. ఆమె తిరుగుతా ఉంది ఎత్తుకొని, ఇదిగో మేము ఇన్ని రోజుల నుంచి కేసు ఎత్తుకొని తిరుగుతూ ఉంటే, కాగితం ఎత్తుకొని ఒకరు కూడా పడుచుకోలేదని బోర్న వినిపిస్తూ ఉంటే ఆ మహిళ కంట్లో నీళ్ళు వస్తాయి. ఆ వీడియోలు కానీ చూసామంటే మనం, అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వీళ్ళు సాకలోళ్ళు, వీళ్ళు అక్కడికి పోకూడదు, గుళ్ళకి రాకూడదు, మీరు కూడా దూరంగా ఉండాల్సిందేను అని చెప్పేసి వివక్షతో జరిగింది. 100 రూపాయలు టికెట్ తీసుకోండి రండి అని వాళ్ళు చెప్పారని చెప్పడం అది అబద్ధం. వీళ్ళు పోకూడదు అక్కడికి. తన్నుకుంటూ 2 గంటల సేపు ఆ గుడిలో యుద్ధం జరిగింది. ఆ బిడ్డనెత్తి ముందు పెట్టి అట్లన్నా కొట్టకుండా ఆగుతుందని ఆ తల్లి అడిగితే కనీసం కనికరం లేకుండా ఉండడం ఎంత దారుణమైన విషయం అర్థం చేసుకోండి. ఇది ఒక్క శాఖలోకే జరుగుతున్నది. మనం చూసాం ఉత్తరప్రదేశ్లో గొల్ల అంటే వాళ్ళు ఇప్పుడు బీసీల్లో కూడా నిచ్చిన మెట్ల వ్యవహారమే ఉండేది. గొల్ల అంటే గౌడికి తక్కువ, గౌడు తక్కువ, గౌడి కంటే సాకల కంటే ఇంకా రకరకాల కులాలు. జాతీయ